జాన్వీ కపూర్ ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పాల్సిన పనిలేదు. రోజులో కొంత సమయాన్ని జిమ్, యోగాకు కేటాయిస్తుంది. క్రమం తప్పకుండా జిమ్ చేయడం అలవాటు. సెలబ్రిటీ లైఫ్లో ఇలాంటివన్నీ సహజం. పోటీలో రాణించాలంటే ఎన్నో రకాల త్యాగాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు నోరు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇష్టమైన అన్ని రకాల వంటకాలు మనసారా తినే పరిస్థితి ఉండదు. న్యూట్రీషియన్, డైటీషియన్ సూచనలు, సలహాల మేరకు మితంగా భుజించాల్సి ఉంటుంది. ఉప్పు కారం లేని వంటకాలకు అప్పుడప్పుడు బాండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే జాన్వీ కపూర్ మాత్రం పప్పులు పొడులు చూసినప్పుడు మాత్రం నోరు కట్టుకోలేను అంటోంది. ఇంట్లో భోజనం అయితే తప్పనిసరిగా డైనింగ్ టేబుల్పై రకరకాల పప్పులు పొడులు ఉంటాయి. పప్పుల పొడి, అన్నం, నెయ్యి కలుపుకుని తినడం బాగా అలవాటు అట. చిన్నప్పుడు మాం శ్రీదేవి చేసిన అలవాటు ఇప్పటికీ అలాగే కొనసాగుతుందిట. 3 పూటలు పప్పుల పొడితే తిన్నమన్నా ఎంచక్కా లాగించేస్తానంటోంది. రకరకాల కర్రీలు ఉంటే గనుక కనీసం 2 ముద్దులైనా పొడితో రుచి చూసిన తర్వాతే మిగతా కర్రీలను రుచి చూస్తుందిట. పప్పుల పొడి అన్నం ఎక్కువైతే మరుసటి రోజు అరగంట అదనంగా వ్యాయామం చేస్తుందిట. అది జాన్వీ పప్పుల పొడి కహాని. ప్రస్తుతం జాన్వీ కపూర్ RC16లో రామ్ చరణ్కి జోడీగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అమ్మడి తెలుగులో నటిస్తోన్న రెండవ చిత్రం. తొలి చిత్రం దేవర బ్యాక్కొటేషన్లో ఎన్టీఆర్తో రొమాన్స్ చేసింది. ఇప్పుడు చరణ్తో తదుపరి ఏ హీరోతో ఛాన్స్ అందుకుంటుందో చూడాలి. అలాగే బాలీవుడ్లోనూ అమ్మడు బిజీగానే ఉంది. అక్కడ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే తెలుగు సినిమాల్లోనూ కంటిన్యూ అవుతోంది.